బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సో మొత్తానికైతే 5 రోజులుగా ఢిల్లీలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ సీజేపీ అయితే ముందు నుంచి కూడా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ ను బలంగా వినిపిస్తుంది. మనం గత 5 రోజులుగా చూస్తున్నాం ఢిల్లీలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో. మొత్తానికి సీజేపీ కూడా కేంద్రంతో 3 డిమాండ్లను ముందుంచింది. రెండింటికి ఓకే చెప్పింది. బట్ ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్రం ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో అనే ఉత్కంఠ అయితే మార్నింగ్ నుంచి వెలువడింది. సో మొత్తానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సో సీజేపీ ఆందోళన చేయడంతో కేంద్రం తొలగిందనే చెప్పాలి. మొత్తానికి గత 5 రోజులుగా అయితే ఢిల్లీలో ఒక ఉద్రిక్త పరిస్థితిలో నెలకొన్నాయి. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ అయితే బలంగా వినిపించింది. మొత్తానికి సీజేపీ అయితే చాలా డిమాండ్ చేసింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆగదని. ఈ నేపథ్యంలో కేంద్రం అయితే దిగొచ్చింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇటు సీజేపీ పార్టీకి కూడా చాలా పార్టీలు మద్దతుగా నిలవడంతో కేంద్రం అయితే చివరికి ఇటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు వచ్చింది. రైట్, మొత్తానికైతే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గత 5 రోజుల నుంచి కూడా చూస్తున్నాం సీజేపీ కూడా బలంగా డిమాండ్ చేస్తుంది. ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఈ అంశంపై కేంద్రం ఏదో ఒక వైఖరి చెప్పాలి అని చెప్పింది. మొత్తానికైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఎలా చూడాలి? ఓవరాల్ గా యువత మేల్కొని బయటకు వస్తే ఎలా ఉంటుందో దీని ద్వారా అర్థమైంది అనుకోవచ్చా? ఖచ్చితంగా శాలిని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే జంతర్ మంతర్ దగ్గర నిర్విరామంగా చేస్తున్నటువంటి సీజేపీ పోరాటానికి ఒక న్యాయం జరిగిందని చెప్పాలి. ఈ రోజు ఈ పోరాటంలో కాక్రోచ్ జనతా పార్టీ గెలిచిందని చెప్పాలి. చిన్న పార్టీగా లేదంటే చిన్న సోషల్ మీడియా పేజ్ గా ఉండి చిన్న వ్యక్తులుగా అనుకున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు ఒక పెద్ద వికెట్ ని తొలగించేటువంటి స్థాయికి వచ్చిందంటే ఆ నిరసన ప్రొటెస్ట్ దేశం మొత్తం కూడా ఏ స్థాయిలో నిరసన వ్యక్తం చేసిందో మనందరం కూడా స్పష్టంగా చూసాం. సో దీంట్లో భాగంగా అంటే అటు ఈ రోజు సాయంత్రం 3:30 బీజేపీతో చర్చలు జరపబోతున్నారు కేంద్ర ప్రభుత్వం. సో జరపబోతున్నటువంటి క్రమంలోనే సో ఈ ముందే చర్చలకు ముందే అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసిన తర్వాత మరి కాసేపట్లో చర్చ జరగబోతున్నాయి. ఇప్పటికే అంటే బిల్లును కూడా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. బిల్లుకు సంబంధించినటువంటి డ్రాఫ్ట్ ను కూడా ఏదైతే లోక్సభలో ప్రవేశపెట్టబోయేటువంటి డ్రాఫ్ట్ ఉందో ఆ డ్రాఫ్ట్ ను కూడా తీసుకురాబోతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రం నిజానికి జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి 36 రోజులుగా జరిగినటువంటి నిరసన తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి అతి పెద్ద నిర్ణయం అనే చెప్పాలి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. సో ఆయన తన నైతిక బాధ్యత వహిస్తూ ఏదైతే పేపర్ లీకేజ్ జరిగిందో ఆ పేపర్ లీకేజ్ జరిగిన దానికి తాను బాధ్యత వహిస్తూ నైతికంగా బాధ్యత వహిస్తూ ఆయన ఈ రోజు రాజీనామా చేయడం జరిగింది. అయితే చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయలేదు, ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీలో కీలకమైనటువంటి వ్యక్తి. సో అట్లాంటి వ్యక్తి రాజీనామా చేసేటువంటి అవకాశమే లేదు అన్నది కూడా ప్రధానంగా వినిపించినటువంటి అంశం. సో ఇట్లాంటి నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు అంటే నిన్ననే 24 గంటల సమయం ఇవ్వండి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం, ఆ తర్వాత మీ నిర్ణయం చెప్తామంటూ మిగతా 2 డిమాండ్లకు నడ్డా అంటే ప్రభుత్వం తరఫున కొంత యాక్సెప్టెన్సీ వచ్చినా గానీ ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మాత్రం యాక్సెప్టెన్స్ రాలేదు. సో ఇట్లా నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రం తాను నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం జరిగింది. సో ఈ రాజీనామాకు ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ కూడా సంబరాల్లో మునిగిపోయింది. వాస్తవానికి ఈ రోజు ఉదయం నుంచి కూడా
నిరసనలు వెల్లువెత్తున్నాయి. అవసరమైతే మేము మళ్ళీ ప్రొటెస్ట్ చేయడానికి